No, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీస్ మామా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతోమంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, డబ్బుల కోసం లేదా పడక సుఖాల కోసం అడ్డదారులు అయితే తీస్తూ ఉంటారు కదా. అలానే ఒక కట్టుకున్న భార్య ఏకంగా వేరే అబ్బాయితో రిలేషన్ పెట్టుకుంటే ఆ అబ్బాయిని ఏకంగా కట్టుకున్న భర్తనే తన బైక్ మీద ఎక్కించుకొని తన భార్య బెడ్రూమ్లో వదిలిపెట్టి వాళ్ళిద్దరిని ఏకాంతంగా గడుపుతూ ఉండేది తన భర్త అయితే చూశాడు. ఆ భర్త చూసిన తర్వాత ఆ భార్యను ఏం చేశాడో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారో. అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇలాంటి భార్యలను ఏం చేశాడో ఆ భర్త చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే గుడ్ అని కూడా కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇద్దరు కొత్త దంపతులకు పెళ్ళి అయితే అయిపోయింది. సో మొత్తానికి ఇద్దరు కూడా ఒక ఫ్యామిలీ తీసుకొని ఒక టౌన్లో అయితే ఇల్లు తీసుకున్నారు. సో ఇద్దరు సంతోషంగా ఆ ఇంట్లో ఫ్యామిలీ పెట్టిన తర్వాత ఆ అమ్మాయి హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉండేది. సో తన భర్త వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మొత్తానికి అలా జాబ్కి అయితే వెళ్తూ ఉండేటాడు. సో తన భార్యకైతే మొత్తానికి రిచ్గా ఉండాలని చెప్పి మంచి మంచి బట్టలు, కాస్ట్లీ కార్లు, అలా మొత్తానికి అన్నీ తీసుకోవాలని చెప్పి ఆ భార్యకు ఎన్నో కోరికలు తన భర్తతో చెప్పేది. సో అలా తన భర్త మొత్తానికి నన్ను నమ్మి నా భార్య వచ్చింటే నా భార్య కలలు కన్నేటన్నీ కూడా నేను తీర్చాలా అనే ఉద్దేశంతో సో అతను ఎంతో కష్టపడి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ నైట్ ఇంటికి వస్తూ మళ్ళీ నైట్ డ్యూటీ ర్యాపిడోకి అయితే వెళ్ళేటాడు. సో అలా ర్యాపిడోకి వెళ్తే నైట్ ర్యాపిడోలో డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ డేలో అండ్ సాఫ్ట్వేర్ జాబ్కి అయితే వెళ్తూ ఉండేటాడు. సో ఇంకా ఈ అమ్మాయి ఇంట్లో ఒక్కటే ఉండేది. ఇంకా బోర్ కొట్టేసి మొత్తానికి ఎలాగైనా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేద్దామని చెప్పి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో రీల్స్ అప్లోడ్ చేస్తుంటే సో ఆ రీల్స్లో కింద ఒక వీడియో వైరల్ అయిపోయింది. ఆ వీడియో వైరల్ కావడంతో మొత్తానికి చాలా మంది మెసేజ్లు అయితే పెట్టారు. ఒక అబ్బాయి నెగిటివ్గా పెట్టాడు. సో నువ్వు చాలా బాగున్నావు, నీకు చాలా పెద్ద క్యారెక్టర్ అయితే ఉంది, సో నేను నా మూవీలో నీకు ఒక మంచి క్యారెక్టర్ ఆప్షన్ అయితే ఇస్తాను, నువ్వు చేస్తావా అని చెప్పి ఆ అబ్బాయి అమ్మాయిని అడగడంతో సో అలా మొత్తానికి నేను క్యారెక్టర్ చేస్తే నాకు చాలా డబ్బులు వస్తుంది, నేను రిచ్గా ఉండొచ్చు అని చెప్పి ఆ అబ్బాయికి రిప్లై అయితే ఇచ్చేసింది. ఇస్తూనే ఇంకా ఆ అబ్బాయి చిన్నగా ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి నువ్వు చాలా నీకు పెద్ద క్యారెక్టర్ అయితే ఉంది, సో నువ్వు చేస్తే చాలా బాగా ఫేమస్ అయిపోతావు, అదేని ఇదేని ఆ అమ్మాయి హైప్ ఇచ్చేసి మొత్తానికి ఆ అమ్మాయిని మొత్తానికి అతని మాయలో అయితే పడేసుకున్నాడు. అలా వీళ్ళిద్దరూ చాలా బాగా రోజు మెసేజ్ చేసుకుంటూ కాల్స్ చేసుకుంటూ బాగా క్లోజ్ అయిపోయారు. సో ఇతనేమో పాపం తన హస్బెండ్ ఏమో రోజు ఆఫీస్కి అయితే వెళ్తూ నైట్ వచ్చేసి మళ్ళీ ర్యాపిడోకి అయితే వెళ్ళేటాడు. అలా మొత్తానికి ఈ తన భర్త తన భార్యకు దూరం కావడంతో తన భార్య వేరే అబ్బాయితో ఫుల్గా కనెక్ట్ అయిపోయింది. ఒకరోజు ఆ అమ్మాయి మొత్తానికి ఆ అబ్బాయిని నేను నిన్ను కలవాలని చెప్పి ఆ అమ్మాయిని అనడంతో సరే నువ్వు నేను చెప్పింది చెయ్యి, మా హస్బెండ్ నైట్ అయితే ఇంట్లో ఉండడు, సో అతను మొత్తానికి బయట వర్క్ మీద అయితే వెళ్ళిపోతాడు, అప్పుడు నువ్వు ఏకంగా మా ఇంటికి వచ్చేయని చెప్పి ఆ ప్రియునికి తన భార్య అయితే ఆఫర్ అయితే చేస్తుంది. సరేలే అని చెప్పేసి ఆ ప్రియునికి తన భార్య వచ్చేసి మొత్తానికి టెక్స్ట్ అయితే చేస్తుంది వాట్సాప్లో లొకేషన్ కరెక్ట్గా. ఆ లొకేషన్ మొత్తానికి తన భర్త ర్యాపిడోకి అయితే వెళ్ళింటాడు కదా. సో ఈలోపు ఈ ప్రియుని బైక్ అయితే మొత్తానికి పని చేయకపోవడంతో అక్కడ నుంచి ర్యాపిడో బైక్ ట్యాక్సీ బుక్ చేస్తాడు. బుక్ చేస్తూనే ఆ బైక్ ట్యాక్సీ తన కట్టుకున్న భర్తనే ర్యాపిడోకి అయితే వెళ్తున్నాడు కదా, అతనికైతే ఇతను బుక్ చేసిన రైడ్ అతనికి వెళ్తుంది. అతను ఒక్కసారి చూసి షాక్ అయిపోతాడు. అరే ఏంటి అసలు మా ఇంటి లొకేషన్ ఎందుకు వచ్చింది నాకు రైడ్ అని చెప్పి వెంటనే ఆ రైడ్ని అయితే యాక్సెప్ట్ చేసేస్తాడు. యాక్సెప్ట్ చేసేసి మొత్తానికి ఆ ప్రియుని కాడికి అయితే వెళ్తాడు. ఆ ప్రియుని పికప్ చేసుకుంటాడు. వెంటనే తన ఇంటి గేటు ముందర దాకా వెళ్ళి ఆ గేటు ముందర తన భర్త ముందరనే ఆ యొక్క ప్రియుడు నిలబడేసి ఎక్కడున్నావు, నేను మీ ఇంటి ముందరకైతే వచ్చాను, మీ హస్బెండ్ అయితే లేడు కదా అని చెప్పి ఆ యొక్క ప్రియుడు తన భార్యతో మాట్లాడేది తన భర్త బైక్లో పక్కనే వింటూ ఉంటాడు. మా భర్త మాదింగ్ పడుతూ రాడు, సో మన ఇద్దరం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఆ అమ్మాయి ఆ యొక్క ప్రియునితో అనడం తన భర్త అయితే వింటాడు. సో మొత్తానికి తన భార్య డోర్లు అయితే తెడుస్తుంది. ఈ ప్రియుడు చక్కగా నేరుగా ఇంట్లోకి వెళ్ళేది తన భర్త అయితే చూస్తాడు. సో ఇద్దరు బెడ్రూమ్ లేకైతే వెళ్తారు. ఏకాంతంగా గడుపుతూ ఉంటే సో మొత్తానికి తన భర్త అయితే విండోలో నుంచి చూసి ఆ యొక్క మొత్తానికి ఆ బాధను తట్టుకోలేక
ఏం చేశాడో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కావాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కింద కామెంట్లో చేయండి. అండ్ పార్ట్ 2 అని డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, లింక్ని క్లిక్ చేయండి, ఫుల్ వీడియో ఓపెన్ అయిపోతుంది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.